నుండి ఉద్భవించిన శివలింగంలా కంగుంది కొండ. పరమశివుడి జటాజూటం నుండి ఎగసిపడిన కేశాల్లా కొండమీంచి జాలువారే తీగలు తరులతలు. విభూది పట్టీల్లా అక్కడక్కడ బురుజులు మోటులతో కూడిన రక్షణ పంక్తులు వెరసి ఓ ఆధ్యాత్మిక చారిత్రక సాంస్కృతికతల కలబోత కంగుంది దుర్గం. మధ్యయుగాల్లో వైరి వీరుల గుండెల్లో దడ పుట్టించిన కంగుంది దుర్గం నేడు నామావశిష్టమై చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఓ కుగ్రామంగా కుదించుకుపోయింది. అయితేనేమి అప్పుడప్పుడు విడిచే వేడి నిట్టూర్పుల్లో తన శౌర్య ప్రతాపాలు, ఘన వారసత్వాలు, సాంస్కృతిక నేపథ్యాల కథనాలను మనం ఆలకించవచ్చు. కంగుంది గిరిదుర్గం తరహా. కంగి కంగడి చూడముచ్చటైన ఆదివాసీ జంట, అడవి ఇంట వెలసిన ప్రేమ పంట. నాగరికత తెలియని ఈ గిరిబిడ్డలు చెట్లు పుట్టల మాటున ఆకులు అలుములు ఏరుకుంటూ కందమూలాలతో కడుపు నింపుకుంటుండేవారు. కంగుంది దుర్గానికి ఉత్తరంగా శ్రీ విరూపాక్షేశ్వర స్వామి కోవెల భక్తులకు కనువిందు. చుట్టూ చక్కటి ప్రహరి, ఎత్తైన పడికావలి గోపురం, ముఖమండపం, అర్ధమండపం అంతరాళం, గర్భగుళ్లతో దేవాలయం వెలుగొందుతూ ఉంటుంది. దుర్గ రక్షకురాలు కాళికాంబు గర్భగుడిలో రుక్మిణి సత్యభామ సమేతుడై శ్రీ వేణుగోపాల స్వామి దర్శనమిస్తూ ఉంటారు. ఇంకా శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిగా చెప్పుకునే ఓ కేవల మండపం. అదిగదిగో అటు చూడండి, గాల్లోకి ఎగురుతున్నట్లు వీర హనుమాన్ శిల్పాలు. ఓ పెద్ద రాతి గుండుకు శిల్పించిన 20 అడుగుల ఎత్తైన శిల్పాలు వీర రసాన్ని తమ ముఖ కవళికల్లోనూ చేతి ఆయుధాల్లోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో గమనించండి. ఇవన్నీ ఒక ఎత్తు. దుర్గం మీది శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం మరో ఎత్తు. అంటే దేవర ఎద్దుగా మన్ననలు అందుకునే తమటం ఎద్దు. నింగి నేల, గాలి నీరు, నిప్పు కలగలిసిన పంచభూతాత్మక ప్రకృతి అంతా పరమాత్ముడి ప్రాకృతిక లీల. కొండ కొమ్ము నుండి పరికిస్తే ఎల్లెడలా పరుచుకున్న కొండలు, కోనలు, గుట్టలు, అడవులు, పంట పొలాలు, ఊళ్ళు, దిగువ కంగుంది గ్రామ విహంగ వీక్షణం. కంగుంది కొండ